నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఒక బెలూన్లో గాలిని నింపుతూ పోతే ఏమవుతుంది? దాని పరిమాణానికి తగ్గట్టు పెద్దదవుతుంది. బెలూన్ సైజుకు మించి గాలిని నింపటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ దాని లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. చివరికి బెలూన్ టప్పుమని పేలిపోతుంది. ఒత్తిడి పెరిగితే బెలూన్లోనే కాదు, మన అవయవాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మన కంట్లో కనిపించే గ్లకోమా వ్యాధి అలాంటిదే. గ్లకోమా మొదలైనప్పుడు కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి నిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే గ్లకోమాను నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవటం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికి చూపు చాలా వరకు మందగించిపోతూ ఉంటుంది. ఒక్కోసారి చూపు పూర్తిగా పోతూ ఉంటుంది. నిశ్శబ్దంగా కంటి చూపును కబళించే గ్లకోమా వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు శతకోటి భావాల లోగిళ్ళు, కమనీయ దృశ్యాలను మనోఫలకంపై ముద్రించే జ్ఞాపకాల పందిళ్ళు. ఈ అద్భుత ఆనవాళ్లకు నేడు గ్లకోమా అనేది తీరని శాపంలా పరిణమిస్తోంది. గ్లకోమానే నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. కంట్లో నీటి కాసులు రావడానికి కంటి లోపల ఒత్తిడి పెరగడమే ప్రధాన కారణమని చెబుతారు డాక్టర్లు. మన కంటి ముందు భాగం అక్వైస్ హ్యూమర్ అనే ఒక ద్రవంతో నిండి ఉంటుంది. అది నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే కనుగుడ్డుకి ఈ అక్వైస్ హ్యూమర్ ద్రవం ద్వారా పోషకాలు అందుతూ ఉంటాయి. పలుచగా నీళ్లను పోలి ఉండే ఈ ద్రవం కనుపాప, కంటి ముందు భాగాన్ని కప్పి ఉంచే కార్నియాల మధ్య ప్రసరిస్తూ కంటి కటకంతో పాటు పూర్తి కంటికి పోషకాలను అందించి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రక్తం నుంచి తయారయ్యే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి తిరిగి రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. ఇలా ఈ ద్రవం ప్రయాణించడానికి కంట్లో ఓ మార్గం ఉంటుంది. దానినే యాంగిల్ అంటారు. ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడి ద్రవం కంట్లోనే నిలిచిపోతే కనుగుడ్డుపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి చూపుకు తోడ్పడే ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని క్రమంగా కంటి చూపు నెమ్మదిస్తుంటుంది. చివరికి చూపు పూర్తిగా మందగించి పూర్తి అంధత్వం వస్తుంది. ఈ పరిస్థితినే గ్లకోమా అంటారు. ఈ గ్లాకోమా అంటే ఇప్పుడు మన కన్ను ఒక గ్లోబ్ లాగా ఒక బాల్ లాగా ఉంటుంది. ఈ బాల్ను మెయింటైన్ చేసేదానికి బెలూన్ అయితే గాలి ఉంటుంది. ఈ ఐబాల్లో అయితే ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్నే యాక్వెస్ అంటారు. ఈ యాక్వెస్ అనేది ఐబాల్ షేప్ను మెయింటైన్ చేసేదానికి కొంత ప్రెషర్, ఒత్తిడి అవసరం. ఆ ప్రెషర్ ఉన్నంత వరకు అది రౌండ్గా ఉంటుంది. ప్రెషర్ తగ్గిపోతే ఈ రౌండ్ నేచర్ ఆఫ్ ది ఐబాల్ పడిపోతుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు కంటి చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్, దాంట్లో కూడా రెటినా అని ఆప్టిక్ నర్వ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి పెరిగే దానివల్ల రాను ఆప్టిక్ నర్వ్లో ఉన్న ఫైబర్స్, ఈ ఒక ఆప్టిక్ నర్వ్లో ఫైబర్స్ 1.5 మిలియన్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్ రాను క్షీణించిపోతుంటాయి. ఇలాగా కంటిలోని ఒత్తిడి వలన ఆప్టిక్ నర్వ్లోను రెటినాలోను నర్వ్ ఫైబర్ డ్యామేజ్నే గ్లాకోమా అంటారు. గ్లాకోమాలో రకాలు బ్రాడ్గా 3 రకాలు చేస్తాం. ప్రైమరీ గ్లాకోమాస్ అని, సెకండరీ గ్లాకోమాస్ అని, కంజెనిటల్ గ్లాకోమా అని. ప్రైమరీ అంటే కారణం చెప్పలేము అనేది. సెకండరీ అంటే ఈ కారణం వల్ల ఈ గ్లాకోమా వచ్చింది అని. కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వచ్చిండే గ్లాకోమాని కంజెనిటల్ గ్లాకోమా అంటాం. ఈ ప్రైమరీ గ్లాకోమాస్లో యాంగిల్ స్ట్రక్చర్ అని ఉంటుంది. యాంగిల్ అనేది ఏమి అంటే ఈ కార్నియాకు ఐరిస్కు మధ్యలో ఉండే సన్నని సందును, రీసిస్, ఆ సందును యాంగిల్ అంటాం. ఈ యాక్వస్ ద్రవము యాంగిల్ ద్వారానే బయటకు వెళ్తుంటుంది. సో కొన్ని కంట్లలో యాంగిల్ నారోగా ఉంటుంది. దీన్నే క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అంటారు. కొన్ని గ్లాకోమాస్లో యాంగిల్ అనేది వైడ్గా ఉంటుంది. దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటారు. సో ఈ ప్రైమరీ గ్లాకోమాస్ క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం. వేరే సెకండరీ గ్లాకోమా ఈ కారణం వల్ల ఈ గ్లాకోమా వచ్చింది అని చెప్తాం. ఏ కారణము? శుక్లాలు ఎక్కువగా ముదిరిపోవడం వల్ల, కంటి లోపల బ్లీడింగ్ కావడం వల్ల, కంటి లోపల కొత్త రక్తనాళాలు పుట్టిన దానివల్ల, కంటి లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చేదానివల్ల,
దానివల్ల ఏదో ఒక కారణం కంటి లోపల ఉండేదాన్ని దీన్ని సెకండరీ గ్లాకోమా అంటాం. దానికి ఒక కారణం ఉంటుందన్నమాట. సో ఈ కంజెనిటల్ గ్లాకోమా డిస్జెనిసిస్ అంటే ఈ డెవలప్మెంట్లో ఈ యాంగిల్ అనేది సపరేట్ కాకుండా అతుక్కుపోయి ఉంటుంది, స్ట్రక్చర్సే కనపడవు. దీనివల్ల ఆక్వస్ ద్రవము అక్కడే ఆగిపోయి కన్ను ఉబ్బుతా ఉండి ఆ చిన్న పిల్లల్లో పెద్ద కళ్ళు కనపడతాయి. దీన్నే బూఫ్థాల్మస్ అంటారు. బూఫ్థాల్మస్ అంటే ఆవు ఎద్దు కన్నులాగా పెద్ద కన్ను ఉండడాన్నే బూఫ్థాల్మస్ అంటారు. సో ఇది కంజెనిటల్ గ్లాకోమా యొక్క ఫ్యూచర్స్. మన కన్ను చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మనకు పూర్తిగా కనిపించని కంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ముందు వైపు కార్నియా, మధ్యలో లెన్స్, వెనక వైపు రెటీనా, చివరగా వీటన్నింటినీ కలుపుతూ దృష్టి నాడి. ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలి అంటే కన్ను మొత్తం స్పష్టంగా పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. కంట్లో గ్లకోమా మొదలైన తొలి దశలో అనుమానిత లక్షణాలేవి పెద్దగా కనిపించవు. గ్లకోమా బారిన పడిన వారిలో 50% పైగా తమకు వ్యాధి వచ్చినట్టే తెలియదు. గ్లకోమాను తొలి దశల్లో గుర్తించగలిగితే సరైన చికిత్సతో చూపును చాలా వరకు కాపాడుకోవచ్చు. కానీ గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికే చూపు చాలా వరకు మందగించిపోతుంది. గ్లకోమా బారిన పడ్డప్పుడు నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాలను మనం పసిగట్టవచ్చు. పక్కచూపు తగ్గడం, లైట్ ఉన్న వైపు చూస్తే కంట్లో వలయాలు కనిపించడం, కన్ను తరచు ఎరుపెక్కడం, అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపించడం, ఇవన్నీ గ్లకోమాను పట్టి చెప్పే ఆనవాళ్లే అంటారు డాక్టర్లు. ప్రెషర్ అనేది స్లోగా పెరిగితే పేషెంట్కి ఏమాత్రము తెలియదు. ప్రెషర్ అనేది సడన్గా పెరిగితే పేషెంట్కు తేడా కనిపిస్తుంది. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అన్ఫార్చునేట్లీ స్లోగా పెరిగి చూపు పోతుంది. అందుకనే దాన్ని ఏమన్నారంటే సైలెంట్ థీఫ్ ఆఫ్ ది విజన్. ఈ మిలియన్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి కంటి నరంలో. ఆప్టిక్ నరువులో మిలియన్స్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫైబర్ పోయినా కూడా పేషెంట్కి తెలియదు ఏం జరుగుతోంది అనేది పేషెంట్ తెలియదు. రెండోది ఏమంటే ఈ విజన్ పోవడము ఫీల్డ్ లాస్ అంటాం. ఈ ఫీల్డ్ అనేది పక్క చూపు తగ్గుతూ వస్తే లాస్ట్లో సెంట్రల్ చూపు పోతుంది. ఎప్పుడైనా పేషెంట్కు సెంట్రల్ చూపు తగ్గితే వెంటనే రిపోర్ట్ చేస్తాడు. వేరే సైడ్ చూపు తగ్గితే ఇది నార్మలే అనుకొని, ఇది మామూలే అనుకొని రిపోర్ట్ చేయడు. అందువల్ల ఇది స్లో ప్రాసెస్. అందువల్ల పెరిఫరల్ ఫీల్డ్ పోయి సెంట్రల్ ఫీల్డ్ ఉన్నంత వరకు కూడా పేషెంట్కు ఏదో ఉంది అనేది తెలియదు. క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమాలో ఏమంటే యాంగిల్ క్లోజరు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటుంది అర్లీ స్టేజ్లో. ఆ మూసుకున్నప్పుడు ప్రెషర్ సడన్గా పెరిగి ఏదైనా కాంతి చుట్టూ ఆర్ బల్బ్ చుట్టూ, దీపం చుట్టూ వలయాలు కనపడుతూ ఉంటాయి. దీన్నే రెయిన్బో కలర్స్ అంటాం. ఈ రెయిన్బో హాలోస్ అనేటివి కామన్ విత్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా ఆర్ సడన్ రైజ్ ఆఫ్ ప్రెషర్ ఉన్న చోట ఇది జరుగుతుంటుంది. మరీ క్లోజ్ అయిపోయినప్పుడు భరించరాని నొప్పి, కంటిలో భరించరాని నొప్పి రావడము, తలనొప్పి రావడము, వామిటింగ్స్ కూడా రావడము జరుగుతూ ఉంటుంది. ఇవి యాంగిల్ క్లోజర్ గ్లాకోమా లక్షణాలు. కంటి లోపల ఒత్తిడి పెరగడం మూలంగా వచ్చిపడే పెను విపత్తు గ్లకోమా. ఇది ముదురుతున్న కొద్దీ చూపు కూడా క్రమంగా మందగిస్తూ వస్తుంది. ఒక దశ దాటిన తర్వాత మందగించిన చూపును తిరిగి మెరుగుపరచడం కూడా కష్టంగా మారుతుంది. గ్లకోమా విషయంలో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెబుతారు డాక్టర్లు. గ్లకోమాకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమా జబ్బునే వాడుకలో నీటి కాసులు అని పిలుస్తారు. కంట్లో గ్లకోమా రావడానికి స్పష్టమైన కారణాలేవి కనిపించకపోతే దాన్ని ప్రైమరీ గ్లకోమా అని, కంటి జబ్బులు, దెబ్బలు, గాయాల మూలంగా, స్టెరాయిడ్ మందుల మూలంగా గ్లకోమా మొదలైతే దానిని సెకండరీ గ్లకోమా అని పిలుస్తారు. గ్లకోమా ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే కనిపిస్తుంటుంది. కొంతమందిలో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇక షుగర్, హై బీపీ, గుండె జబ్బులతో బాధపడే వాళ్లకి సైతం గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లకోమా మొదలైన తరువాత చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.
గ్లకోమాను గుర్తించి చికిత్స మొదలుపెట్టినప్పటికీ అప్పటికే పోయిన చూపును తిరిగి తీసుకురాలేం. అందుకే గ్లకోమాను సాధ్యమైనంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలి. గ్లకోమాను సాధారణంగా ఎయిర్ పఫ్, టోనోమెట్రీ, డైలటేషన్, పెరిమెట్రీ పరీక్షల సాయంతో గుర్తిస్తుంటారు. కంటిలోని నీటి ఒత్తిడిని టోనోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. గోనియోస్కోపీ ద్వారా కంటి ప్రధాన నాడిని పరీక్షిస్తారు. దృష్టిలోపాలను గుర్తించేందుకు విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించేందుకు ఓసీటీ, జీడీఎక్స్ అనే అధునాతన పరికరాలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్ష చేయించుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఈ గ్లకోమా ఇన్వెస్టిగేషన్స్ అనేటివి 5 లేక 6గా చెప్పచ్చు. ఫస్ట్ది మెజర్మెంట్ ఆఫ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్. కంటి ప్రెషరు మెజర్ చేయొచ్చు. దీనికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దీన్నే టోనోమీటర్స్ అంటారు. ఈ టోనోమీటర్స్ ఎట్లా అంటే కన్ను టచ్ చేయకుండా చేసేదాన్ని నాన్ కాంటాక్ట్ టోనోమీటరీ అంటారు, ఆర్ ఎన్సిటి. ఎన్సిటి అంటే కన్ను టచ్ చేయకుండానే గాలి కొట్టి ప్రెషర్ ఎస్టిమేట్ చేయడం. రెండోది అప్లనేషన్ టోనోమీటర్. కన్నుకు టచ్ చేసి దాని కన్ను మెజర్మెంట్ అక్యురేట్గా చేసేదాన్ని అప్లనేషన్ టోనోమెట్రీ అంటారు. ఇకపోతే ఇంకా మోడర్న్గా కొన్ని టోనో పెన్ అని పోర్టబుల్గా ఉండే ఇన్స్ట్రుమెంట్ కూడా కొన్నితో మనం మెజర్ చేయొచ్చు. దాన్ని ఒకటేమో మెజర్మెంట్ ఆఫ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్. రెండో ఇన్వెస్టిగేషన్ ఏమి అంటే ఆప్టిక్ నర్వ్ దెబ్బతినిందా లేదా. ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే ఎంత మాత్రం దెబ్బతినింది అనే అసెస్మెంట్కు, గ్లకోమా వల్ల పోయిందా వేరే దాని వల్ల పోయిందా అనే దాన్ని అసెస్ చేసేదానికి ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం. ఫస్ట్ టెస్ట్ను టోనోమెట్రీ అని, సెకండ్ టెస్ట్ను ఫండోస్కోపీ అని అంటాం. ఇంకా మూడోది విజువల్ ఫీల్డ్స్. విజువల్ ఫీల్డ్స్ అంటే ఈ సైడ్ చూపు ఎంత మాత్రం తగ్గింది, సెంట్రల్ చూపు ఎంత మాత్రం తగ్గింది, ఆడ ఎక్కడెక్కడైనా ఒక గ్యాప్స్ ఉన్నాయా అనే దాన్ని చెక్ చేసేదాన్ని విజువల్ ఫీల్డ్ ఎగ్జామినేషన్ అంటాం. సో దీన్నే పెరిమెట్రీ అంటారు. ఈ పెరిమెట్రీకి హంఫ్రీ విజువల్ ఫీల్డ్స్ అనేటివి మనం స్టాండర్డ్గా తీసుకుంటాం. ఈ విజువల్ ఫీల్డ్స్లో ఎంత శాతం దెబ్బతినింది, మన ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఉందా లేదా అని మానిటర్ చేసేదానికి ఈ విజువల్ ఫీల్డ్స్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ పోతే కార్నియల్ థిక్నెస్. కార్నియా అంటే ముందర ఉండే పారదర్శకమైన పొర. ఈ కార్నియల్ థిక్నెస్ని బట్టి కూడా మనము ఈ టోనోమెట్రీ క్యాలిక్యులేట్ చేస్తుంటాము. ఇంకపోతే ఈ మోడర్న్ గ్యాడ్గెట్స్, ఈ మోడర్న్గా మనం చూసే దాంట్లో ఓసీటీ అని. ఓసీటీ యొక్క ప్రాముఖ్యం ఏమి అంటే అర్లీ స్టేజ్లో ఫీల్డ్ డిఫెక్ట్ రాకముందే కూడా ఓసీటీలో చేంజెస్ వస్తాయి కాబట్టి అర్లీగా గ్లాకోమా డిటెక్ట్ చేయాలంటే మనం ఓసీటీ ఉపయోగిస్తుంటాం. పరీక్షల్లో గ్లకోమా అని నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉంది, దృష్టి నాడి ఏ మేరకు దెబ్బతింది అన్న విషయాలను బట్టి చికిత్స ఉంటుంది. పుట్టుకతోటే గ్లకోమా ఉన్నప్పుడు సర్జరీ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్రా కారణాల మూలంగా గ్లకోమా మొదలైనప్పుడు సాధారణంగా బీటా బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినెర్జిక్, ప్రోస్టోగ్లాండిన్, అనలోగోస్ మందులు వాడడం ద్వారా కంట్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కంటి చుక్కల మందు వేయడం వల్ల ఆక్వైస్ హ్యూమర్ ద్రవ ఉత్పత్తి నియంత్రించవచ్చు. అయితే ఈ చుక్కల మందులను జీవితాంతం వాడాలి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఇరిడోటమీ అనే సర్జరీ ద్వారా కంట్లో చిన్న రంధ్రం చేసి నీటి కాసుల్లోని ఒత్తిడిని తొలగిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించడం సాధ్యపడుతుంది. మందులు గాని లేజర్ గాని గ్లకోమాను నియంత్రించలేకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఆధునిక చికిత్సలైన ట్రెబెక్యులెక్టమీ, స్టంట్ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అక్యూట్ గ్లాకోమా. అక్యూట్ అంటే సడన్గా మొన్న బాగానే ఉన్నాను సడన్గా చూపు తగ్గిపోయింది అంటాం. ఆ సడన్ చూపు తగ్గిపోయేదానికి కారణం ఏమంటే సడన్ రైజ్ ఆఫ్ ప్రెషర్. ఇలాంటిది సడన్గా ప్రెషర్ వీలైనంత త్వరగా ప్రెషర్ తగ్గిస్తే తప్పనిసరిగా పోయిన చూపు వస్తుంది. అదే క్రానిక్ గ్లాకోమా ఉంది. క్రానిక్ గ్లాకోమా అంటే మన ఇయర్స్ టుగెదర్ లాస్ ఆఫ్ విజన్ జరిగినాయి. అప్పుడు ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఉన్న చూపు నిలబెడతాం కానీ పోయిన చూపు రాదు. సో గ్లాకోమా ట్రీట్మెంటు ఇప్పుడు కంజెనిటల్ గ్లాకోమా అన్నాం.
కంజనిటల్ గ్లాకోమా ఎందుకు వస్తుంది? యాంగిల్ స్ట్రక్చర్స్ ఫామ్ కాలేదు కాబట్టి దానికి మెడిసిన్స్ పనిచేయవు. దానికి ఆన్సర్ ఏమి అంటే సర్జరీ. ఈ సర్జికల్ ఏమి అంటే గోనియాటమీ అని, ట్రబెకులాటమీ అని, ట్రబెకులెక్టమీ అనే సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఆ చైల్డ్కు లైఫ్ లాంగ్ నార్మల్ విజను ప్రసాదించే అవకాశం ఉంది. కాకపోతే సెకండరీ గ్లాకోమాస్ అని ఉన్నాయి. ఈ సెకండరీ గ్లాకోమాస్ ఒక కారణం వల్ల వచ్చినాయి కాబట్టి ఆ కారణాన్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు శుక్లం ముదిరిపోయిన దానివల్ల గ్లాకోమా వచ్చింది కాబట్టి ఆ శుక్లాలు ఆపరేషన్ చేస్తే వాళ్ళ గ్లాకోమా పోతుంది. అలానే యువిఐటిస్ గ్లాకోమా ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ ట్రీట్ చేస్తేనే గ్లాకోమా పోతుంది. ఇవి దీనికి. ఇకపోతే ముఖ్యమైనది 90% ఆఫ్ గ్లాకోమాస్ ప్రైమరీ గ్లాకోమాస్. ఈ ప్రైమరీ గ్లాకోమాస్లో యాంగిల్ క్లోజర్, ఓపెన్ యాంగిల్. యాంగిల్ క్లోజర్ గ్లాకోమాకు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఏమి అంటే లేజర్. లేజర్తో ఏం చేస్తాము? ఒక హోల్ వేస్తాం. దీన్నే లేజర్ ఐరిడాటమీ అంటాం. ఈ లేజర్ ఐరిడాటమీ చాలా చిన్న ప్రొసీజరు, 5 నిమిషాల్లో అయిపోయేది. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. ఒకసారి లేజర్ ఐరిడాటమీ టైమ్లీలో చేస్తే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో గ్లాకోమా వచ్చే అవకాశం ఉండదు. ఇకపోతే ఓపెన్ యాంగిల్ గ్లాకోమా. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా పబ్లిక్లో ఎంతవరకు ఉంటుందంటే 50 నుంచి 60% మందికి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకు మెడిసిన్స్ ఎలా వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాల్సిందే. లైఫ్ లాంగ్ క్రమం తప్పకుండా వాడితే చూపు తగ్గిపోయే అవకాశమే లేదు. డ్రాప్స్తో కూడా కంట్రోల్ కాకపోతే వీళ్ళకు ఆపరేషన్ ఉంది. ఈ ఆపరేషన్స్ ఏమి అంటే ది స్టాండర్డ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రబెకులెక్టమీ. ట్రబెకులెక్టమీ అంటే ఏమంటే ఈ ఫ్లూయిడ్ను బైపాస్ చేయడాన్ని ట్రబెకులెక్టమీ అంటారు. బైపాస్ చేసి ఈ ఫ్లూయిడ్ బయటికి పోయేదానికి మనం ఏ ఆపరేషన్ చేస్తుంటాము. ఇది కానప్పుడు ఏం చేస్తుంటామంటే షంట్స్ అని పెడుతుంటాం. షంట్స్ అంటే ఏమంటే ఈ యాంటీరియర్ చేంబర్ నుంచి బయటికి పోయేదానికి ఒక ట్యూబ్ పెడుతూ ఉంటాం. ఈ ట్యూబ్నే షంట్స్ ఆపరేషన్ అంటుంటాం. ఇంకా మోడర్న్ గ్యాడ్గెట్స్ ఏమంటే మిగ్స్ అని. మిగ్ అంటే మినిమలీ ఇన్వేజివ్ గ్లాకోమా ఆపరేషన్స్. మినిమలీ ఇన్వేజివ్ అంటే 1 minute ఆర్ 2 minutesలోనే ఆ ఇంప్లాంట్ అక్కడ షూట్ చేస్తే ఈ యాంగిల్ నుంచి డైరెక్ట్గా ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది. కంటి జబ్బుల్లో గ్లకోమాను అత్యంత ప్రమాదకరమైందిగా చెప్పుకోవాలి. ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మందిలో ఇది ముదిరిపోయాకే బయటపడుతోంది. ఆసరికే చాలా మందిలో చూపు బాగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది, మన దేశంలో సుమారుగా 1,20,00,000 మందికి పైగా గ్లకోమాతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీన్ని బట్టే గ్లకోమా ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. కంటి చూపును కబళించి శాశ్వత అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం. పోయిన చూపును తీసుకురావడం సాధ్యపడదు. కానీ సరైన చికిత్స తీసుకోవడం వల్ల మిగిలి ఉన్న చూపు దెబ్బతినకుండా కాపాడవచ్చు. గ్లకోమా బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స పనికిరాదు. రోగి వయసు, గ్లకోమా రకం, కారణం, దశ, సంబంధం ఉన్న వ్యాధులు, అలర్జీలు ఇలా పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను దశలవారీగా అందించాల్సి ఉంటుంది. నోటి మాత్రలు, చుక్కల మందులతో గ్లకోమా అదుపులోకి రానప్పుడు ట్రాబెక్యులెక్టమీ అనే సర్జరీ చేస్తారు. ఈ సర్జరీలో యాంగిల్ మూసుకుపోయినప్పుడు కంట్లోని ద్రవం బయటకు వెళ్లడం కోసం వేరొక దారిని తయారు చేస్తారు. స్టిరాయిడ్స్ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తే గ్లకోమా నివారణ కోసం ట్రాబెక్యులోటమీ అనే సర్జరీ చేస్తారు. యాంగిల్ క్లోజర్ గ్లకోమాను సరిదిద్దడం కోసం లేజర్ చికిత్స చేస్తారు. సర్జరీతో కూడా సమస్య పరిష్కారం కాకపోతే కంట్లోని ద్రవాన్ని బయటకు ప్రవహింపచేయడం కోసం ట్యూబ్ ఇంప్లాంట్స్ని అమర్చాల్సి ఉంటుంది. ట్యూబ్ ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయితే కంట్లో ఎక్కడైతే ద్రవం తయారవుతుందో ఆ ప్రదేశాన్ని లేజర్ సహాయంతో నాశనం చేసి కనుగుడ్డులో ఒత్తిడి ఏర్పడకుండా చేస్తారు. లేజర్ సర్జరీ వల్ల కూడా పరిస్థితి చక్కబడనప్పుడు రోగికి తగ్గిన కంటి చూపుతోనే రోజువారీ పనుల్ని ఎలా చేసుకోవచ్చో శిక్షణ ఇప్పించడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. గ్లాకోమా అనే దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అంటే హెరిడిటరీ అని, ఏజ్ అని, డయాబెటీసు, హైపర్ టెన్షను, స్టిరాయిడ్సు, స్మోకింగ్, టు సమ్ ఎక్స్టెంట్ ఆల్కహాల్, ఇవన్నీ అండ్ థైరాయిడ్, ఇవన్నీ కూడా పేషెంట్కు ఉన్నాయి అంటే వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్ ఫర్ గ్లాకోమా అని.
కాబట్టి పీరియాడిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు గ్లాకోమా ఉందా లేదా మీరు నిర్ధారించండి, నా కంటి ప్రెషర్ ఎలా ఉంది అని క్రాస్ క్వశ్చన్ వేస్తే ఒకవేళ గ్లాకోమా అనేది బయట పడితే అర్లీ స్టేజెస్లో మనము చూపును లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి హై రిస్క్ పేషెంట్స్ను ఐడెంటిఫై చేయడం ఒకటి ఇంపార్టెంట్. రెండోది హెరిడిటరీ నేచర్ ఉంది కాబట్టి ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి మ్యారేజ్ అప్పుడు దీనికి వీళ్ళకి హై రిస్క్ పేషెంట్స్ ఫర్ గ్లాకోమా కాదా అనేది జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇంకా మెడిసిన్స్ ఏమి అంటే స్టిరాయిడ్ మెడిసిన్స్ కానీ యాంటీ డిప్రెసెంట్స్ కానీ వాడేవాళ్ళు తప్పనిసరిగా ఈ గ్లాకోమా చెకప్స్ చేసుకోవాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్ళు అత్యంత ప్రధానమైనవి. వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం నుంచి ఏదో ఒక రూపంలో స్టెరాయిడ్ మందులు వాడినవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, కంటికి గాయాలైన వారు, కుటుంబంలో పెద్దల్లో ఎవరికైనా గ్లకోమా ఉంటే వారి పిల్లలు, షుగర్ జబ్బుతో బాధపడేవారు తప్పనిసరిగా గ్లకోమా పరీక్ష చేయించుకోవాలి. గ్లకోమా బారిన పడ్డాక దానిని అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ 40 ఏళ్ల తర్వాత ఏడాదికొక్కసారైనా సంపూర్ణ కంటి పరీక్షలు చేయించుకోవాలి. హై బీపీ, షుగర్ జబ్బుల మాదిరే గ్లకోమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. గ్లకోమాను కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. ఈ విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. నిశ్శబ్దంగా చూపును కబళించే గ్లకోమా విషయంలో సత్వర వైద్యం అనేది చాలా కీలకమైన విషయం. కంట్లో నీటి కాసులను త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే చూపు తగ్గకుండా కాపాడుకోవచ్చు. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ చూపును కాపాడటం కష్టమవుతుంది. ఇక గ్లకోమా నివారణ విషయంలో తరచూ కంటి పరీక్షలు చేయించుకోవటం ఒక్కటే మార్గం.